హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎవ్రీ మండే పూజ ఎలా చేస్తాననేది వీడియోలో చూపించబోతున్నాను. అండ్ అలాగే నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ కొత్త తులసి కోట మేక్ ఓవర్, ఇంకా తులసి కోట ఎలా డెకరేట్ చేయాలి, ఇంకా పూజ ఎలా చేయాలి, ఇంకా తులసి ప్లాంట్ ఎలా నాటాలి, అవన్నీ నేను ఆ వీడియోలో చూపించాను. అండ్ ఆ వీడియోకి నాకు చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 30 డేస్ అయితే అయ్యింది నేను తులసి ప్లాంట్ పెట్టి. సో ఆ తులసి మొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఫుల్ డివోషనల్గా ఉండబోతుంది. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నేనైతే మార్నింగ్ 7 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర పెట్టే బ్రాస్ ఐటమ్స్ అన్ని ఇట్లా క్లీన్ చేసుకుంటున్నా. దీపం ఆల్మోస్ట్ రెగ్యులర్గా పెడతాం దేవుడి దగ్గర, కాకపోతే బ్రాస్ ఐటమ్స్ అనేవి ఎవ్రీ మండే ఇట్లా క్లీన్ చేసుకుంటాం మేము. ఇంకా క్లీన్ చేసుకున్న వెంటనే ఇలా క్లాత్తో తుడుచుకుంటే ఇట్లా చారల్లాగా ఏం రాకుండా ఇట్లా నీట్గా ఉంటాయి. ఇంకా మండే పూజ అనగానే ఎక్కువ హడావిడి ఏం లేకుండా మనం హార్ట్తో ఏ చిన్న పూజ చేసినా సరే అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి. నేనైతే ఎవ్రీ మండే చాలా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఇంకా నేను బ్రాస్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంకా పూలు కూడా దేవుడికి పెట్టాను. తర్వాత ఏంటంటే నైవేద్యం కోసం ఇలా నేను పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా ఈ పరమాన్నం రెసిపీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, అందుకే నేను డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు. నేను ఒక 1 hour బ్యాక్ అయితే రైస్, కొద్దిగా పప్పు ఇంకా నానబెట్టుకున్న పరమాన్నం కోసం. ఇంకా అవి 1 hour నానిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇట్లా కుక్ చేసుకోవాలి. ఇంకా అన్నం మంచిగా కుక్ అయిన తర్వాత దాంట్లో సరిపడా పాలు పోసుకొని తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి. ఇంకా అందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇట్లా నెయ్యిలో వేయించుకున్నా. ఈ పరమాన్నం చేయడం అయితే చాలా సింపుల్, కొంచెం ఓపిక ఉంటే చాలు. మనం ఎవ్రీ మండే అయినా లేకపోతే మీకు నచ్చినప్పుడు ఎప్పుడు మీరు దేవుడికి నైవేద్యం పెట్టాలనుకున్నా సరే ఇలా ప్రసాదం చేసి పెట్టొచ్చు.
ఇంకా నైవేద్యం చేయడం, ఇంకా దేవుడి దగ్గర పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను మీకు తులసి ప్లాంట్ చూపిస్తా అని చెప్పాను కదా! సో, ఈ తులసి కోటని ఇలా తీసుకొచ్చి ఆల్మోస్ట్ 30 డేస్ అయితే అయ్యింది. నేను మీకు గ్రోత్ చూపిస్తా అని చెప్పి ముందే చెప్పాను కదా! ఫస్ట్ నేను ఈ తులసి ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు అయితే ఇన్ని ఆకులు లేవు అండ్ చాలా చిన్నగా కూడా ఉండేది. మీరు నా ప్రీవియస్ వీడియో నా ఛానల్లో చూస్తే మీకు ఆల్రెడీ డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. ఎంత బాగా గ్రో అయిందో అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తులసి ప్లాంట్కి ఏంటంటే మెయిన్గా సన్లైట్ మంచిగా ఉండాలి అండ్ ఇంకొకటి వాటర్ కూడా రెగ్యులర్గా పోయాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ మనం వాటర్ పోసేలాగా చూసుకోవాలి. మీకు కావాలనుకుంటే నేను తులసి ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఎలాంటి ఎరువులు వేయాలి, ఆ మొక్క బాగా గ్రో అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. తులసి అమ్మవారు అంటే ఎవరో కాదు, మన ఇంటి లక్ష్మియే కదా. ఇంకా చిన్న మొక్కనైనా సరే మనం ప్రేమగా చూసుకొని ప్రాపర్ కేర్ తీసుకుంటే అండ్ అలాగే మంచిగా పూజ చేసుకుంటే మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్. తులసి అమ్మవారు ఆశీస్సులు మీ అందరి ఇళ్లలో ఎప్పుడూ ఉండాలని అండ్ మీరు కూడా ఇలా భక్తితో పూజ చేస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.